బ్యాక్ సక్సెస్ స్ట్రీక్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ సార్ ఇద్దరు వేదిక పైకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సో ఫస్ట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, ప్రొడ్యూసర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సింగిల్ కథ కార్తీక్ రాజ్ గారు ఒక 3 years బ్యాక్ కౌశిక్ అనే ఫ్రెండ్ త్రూ కలిసాం, ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండుంటే ఇంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ కీ థాట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా, సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీలో తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. హానెస్ట్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిన్సియర్గా ఇది చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేస్తాడు అది. సో ఈ సింగిల్ సినిమాని నేను గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు ఇందాక మా వంశీ పైడిపల్లి గారు చెప్పినట్టు, సారీ గొమ్మని నేను పేర్లు అయ్యి తప్పుగా ఇదంటే నవ్వేది ముందు, అంటే గొమ్మని తిరక్కో లేకపోతే దీనికో అయి ఉంటుంది. కొంచెం సీరియస్గా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారేమో అన్నట్టు అనుకునేవాడిని అండి సార్. అంటే ఈ ఏజ్లో అసలు ముందు అంటే ఇలాంటి లవ్ ఇలాంటి స్టోరీ అంత ఒక్కసారి బ్రాండ్ వేసారంటే మీ హార్ట్ ఎంత ఎంగో నాకు అర్థమైంది. బట్ ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా ఓపెన్గా మాట్లాడేసేవారు, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, చాలా ఓపెన్గా చెప్పేసేవారు. అలా చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, అలా ఎవరో చెప్పరు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ విద్యా గారు, ఇది మీకోసమన్నా సక్సెస్ అయిపోవాలని అనుకున్నానండి, నిజంగా అనుకున్నా. పోస్ట్ టైంలో అరే ఎలాగన్నా ఇది విద్యా గారి కోసం అన్న సక్సెస్ అవ్వాలరా, ఎలాగన్నా అవ్వాలరా అని అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు పోస్ట్లో అసలు ఏం చేయడానికి లేదు. నాకు వెళ్ళి కెలకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. కెలకడం అంటే వెళ్ళి చూసి బాగుంది, ఏది బాగాలేదు ఏం చేద్దాం, ఈ కొంచెం ఇది అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఉంటుంది ఇచ్చింగ్. సో నన్ను రానివ్వడం అంటే అసలు 24 hours, లాస్ట్ 10 days అయితే లిటరల్గా పడుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి, మొత్తానికి మంచి జరిగింది మనకి, చాలా థ్యాంక్స్. వెరీ హ్యాపీ మీ గురించి. అందులో మీ ఫస్ట్ దీంట్లో నేను హీరో కింద రావటం, మంచి రిజల్ట్ రావడం, వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక్ రాజ్ గారి గురించి మాట్లాడినా, ఇంక మేమిద్దరం పొద్దున్నే లేచి నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడిని, ఆయనేమో బ్రదర్, నాకు బ్రదర్ అర్థమయ్యేది, మిగతా ఇంగ్లీష్ ఆయన పెద్ద ఇంగ్లీషు ఎఫ్ఆర్సిఎస్ కాదు. సో మనకి నైట్ ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఏదన్నా ఆపుకుని ఒక రోజు నైట్ మరి ఏం ఆడేవాడో తెలీదు. ఓకే బ్రదర్, మళ్ళీ మెసేజ్ పెట్టేవాడు లాస్ట్, ఓకే కదా సార్ అంటే థమ్స్అప్ పెట్టేవాడు, ఓకే బ్రదర్ అని. అర్థమైందిలే అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్. నా భాష అర్థం కాకపోయినా నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు. మనం వర్క్ చేసినప్పుడు
నేను కిషోర్ గారు కొంచెం ర్యాండమ్గా సడన్గా ఇలా కథ ఇలా చేద్దాం అన్న కూడా అన్నట్లుగా ఒప్పుకున్నందుకు చాలా చాలా